మధ్యాహ్న సమయం. పింకు ఇంకా చిట్టి రెండు నల్లకొండల వైపు తిరగటానికి వెళ్ళాయి. రెండూ అటూ ఇటూ తిరగడంలో ఇంకా ఆడుకోవడంలో పడి ఎంతలా మునిగిపోయాయంటే తిరిగి వెళ్లే దారిని కూడా మర్చిపోయాయి. పింకు, సాయంత్రం కాబోతోంది. నాకైతే తిరిగి వెళ్లే దారే కనిపించటం లేదు. ఇక్కడి నుండి అన్ని చెట్లు, అన్ని రోడ్లు ఒకేలా కనిపిస్తున్నాయి. మరిప్పుడు మనం ఇక్కడ నుండి ఎలా వెళ్తాము? అప్పుడే అనుకోకుండా మోంటూ కోతి చెట్టు మీద నుండి కింద పడి కళ్ళు తెరిచి చూసింది. అయ్యో భగవంతుడా, నాకొకటి అర్థం కాలేదు. నాకు కలలో చింటూ ఇంకా పింకు ఎందుకు కనిపించారు? అయ్యో వదిలేద్దాంలే, ఎంతైనా అది కలే కదా. అప్పుడే మోంటూ కోతి టీను పిచుక కంగారుగా అటునుంచి వెళ్లడం గమనించింది. అయ్యో ఏమైంది టీను? మోంటూ అన్నా, పింకు ఇంకా చిట్టి ఇద్దరూ కలిసి తిరగటానికి వెళ్లారు. సాయంత్రం అవుతోంది, వాళ్ళింకా ఇంటికి రాలేదు. నువ్వేమైనా వాళ్ళని చూసావా? ఈ మాట విని మోంటూ కోతి ఆలోచనలో పడింది. ఇంకా ఇలా అంది. వినటానికి చాలా విచిత్రంగా ఉండొచ్చు, కానీ నాకు ఇప్పుడే ఒక కల వచ్చింది. ఆ కలలో పింకు ఇంకా చిట్టీలు ఆ నల్లని కొండల్లో ఇరుక్కుపోయారంట. అలాగే వాళ్ళు వచ్చేదారిని కూడా మర్చిపోయారు అంట. ఏంటి, ఇదంతా నీ కలలో కనిపించిందా? అవును, కానీ అర్థం కావడం లేదు నాకు ఈ కల ఎందుకు వచ్చిందా అని. ఒకవేళ నీ కలే నిజమైతే నేను వెళ్ళి నా పిల్లల్ని వెతుకుతాను. టీను వేగంగా నల్లకొండల దగ్గరికి వెళ్ళింది. అక్కడ దానికి అవి రెండూ కనిపించాయి. అవునమ్మా, నీకెలా తెలిసింది మేమిద్దరం ఇక్కడున్నామని? ఇద్దరు త్వరగా నాతో పదండి, ఇంకెప్పుడు ఈ కొండపైకి రాకూడదు. మూడు అక్కడ్నుండి మళ్ళీ మోంటూ కోతి దగ్గరికి వెళ్ళాయి. ధన్యవాదాలు మోంటూ అన్నా, నీ కల కారణంగానే నేను నా పిల్లల్ని చేరుకున్నాను. ఈ మాట విని మోంటూ కోతికి నమ్మకం కుదరలేదు. ఇంకా ఇప్పుడు మోంటూకి రోజు కలలొచ్చేవి. ఇంకా ఆ కలలో తను ఏదైతే చూస్తుందో అది నిజమయ్యేది. గ్రీన్లాండ్ అడవి మొత్తానికి మోంటూ కోతి నంబర్ 1 అయిపోయింది. అది సింహరాజుకి కూడా చాలా దగ్గరైపోయింది. ఇంకోవైపు బ్లూలాండ్ అడవిలో గోల్డీ దాని భార్య పులిరాని ఇంకా కొడుకు టైగర్తో కలిసి ఉండేది. నక్క దానికి చాలా మంచి ఫ్రెండ్. ఎప్పుడైతే పులిరాజా ఇంకా గోల్డీ స్నేహితులయ్యారో అప్పుడు మన ఆనందం తగ్గుతుంది. ఏదో ఒకటి చేసి వీళ్ల మధ్య శత్రుత్వాన్ని పెంచాలి. అంటే అది ఎంతవరకు వెళ్లాలంటే ఒకరినొకరు చంపుకునే అంతకు లేదా చచ్చిపోయే అంతకు. అప్పుడే గోల్డీ కొడుకు టైగర్తో అక్కడికొచ్చింది. నాన్న, నేను కాసేపు వేటాడడానికి వెళ్ళనా? నా బంగారు కొండ, ఇప్పటి నుండే వేటాడే ప్రాక్టీసా? అవును నాన్న. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు నాన్నా. టైగర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకా దాని వెంటనే నక్క కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. చాలా సమయం అయినా టైగర్ తిరిగి రాకపోవడంతో గోల్డీ ఇంకా దాని భార్యకి కంగారు మొదలయ్యింది. అప్పుడే నక్క కంగారు పడుతూ అక్కడికి వచ్చింది. గోల్డీ మహారాజా, మీ కొడుకు పులిరాజా టైగర్ని వేటాడేశాడు. నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నా. షేర్ ఖాన్ ఎప్పటికీ అలాంటి పని చేయడు. ఇది విని తల్లి తండ్రి రెండూ ఆశ్చర్యపోయాయి. కావాలంటే మీరు నాతో పాటు వచ్చి చూడండి. అలాగే వెళ్దాం పదా. నక్క వాటిని దాంతో పాటు ఒక చోటికి తీసుకెళ్ళింది. అక్కడ నేల మీద చాలా రక్తం పడుంది. ఇంకా అక్కడ మాంసం ముక్కలు కూడా ఉన్నాయి. ఈ రక్తం మరియు మాంసం మన టైగర్వే. అలా అని నక్క ఏడవడం మొదలుపెట్టింది. ఇంకా గోల్డీ దాని భార్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇప్పుడు మేము ఆ షేర్ ఖాన్ ని ప్రాణాలతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వెళ్ళు, నువ్వు వెంటనే వెళ్ళి తనకి చెప్పు మా చేతుల్లో చావడానికి సిద్ధంగా ఉండమని. మేము వెంటనే ర్యాంచో రైనోని తీసుకుని అక్కడికి చేరుకుంటాం. ఈ మాట విని నక్క సింహరాజు దగ్గరికి వెళ్లి ఇలా అంది. గోల్డీ మహారాజ్ ఇంకా తన భార్య మీ పైన దాడి చేయబోతున్నారు. ఒకవేళ మీరు ఓటమిని ఒప్పుకొని ఈ అడవిని వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు మీపై దాడి చెయ్యరు అని చెప్పమన్నారు. ఈ మాట విని సింహరాజుకి కోపం వచ్చింది. ఈ షేర్ ఖాన్ ఎలాంటి దాడికి భయపడే రకం కాదు. రాని చూసుకుంటా. కాసేపట్లో జంతువులన్నీ సింహరాజు దగ్గర ఏకమయ్యాయి. ఎదురుగా గోల్డీ, దాని భార్య పులిరాని ఇంకా ర్యాంచో దున్నపోతూ పరిగెడుతూ వచ్చాయి. దున్నపోతు కొన్ని జంతువుల్ని వేగంగా నెట్టింది. అందులో మోంటూ కోతి కూడా ఉంది. అలా నెట్టిన వెంటనే మోంటూ కోతి స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ తర్వాత సింహరాజు పైన గోల్డీ ఇంకా దాని భార్య దాడి చేశాయి.
ఇంకా వాటి మధ్యలో యుద్ధం మొదలయింది. నాన్నా టైగర్, నువ్విక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? నేనిక్కడికి వేటాడడానికి వచ్చాను. ఓరి దేవుడా, నా బిడ్డ ఇక్కడికి వేటాడడానికొచ్చాడు, కానీ తనకి వేటాడడానికి ఏమీ దొరకలేదు. మరి మీరే చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది? అయితే నేను నిన్ను చెరువు దగ్గరికి తీసుకుని వెళతాను. అక్కడ నీకు నచ్చిన ఆహారం దొరుకుతుంది. అక్కడ ముందర ఒక పెద్ద లోతైన గుంత ఉంది. టైగర్ అందులో పడబోతుండగా దాని కళ్ళు ఆ గుంతపైన పడ్డాయి. ఇంకా తను ఆగిపోయింది. థ్యాంక్ గాడ్ నేను చూసేశాను, లేదంటే ఈ గుంతలో పడేదాన్ని. అయ్యో బిడ్డ, నువ్విప్పుడు ఈ గుంతలోనే పడిపోబోతున్నావు. అలా అని నక్క దాన్ని తోసేసింది. ఆ! ఇంకా గుంతలో పడేసింది. ఇప్పుడు జరుగుతుంది ఆ పులిరాజాకు ఇంకా గోల్డీకి మధ్య యుద్ధం. అక్కడి వరకు కలను చూసిన తర్వాత మోంటూకి స్పృహ వచ్చింది. ఇంకా కూడా గోల్డీ దాని భార్య సింహరాజుతో గొడవపడడం అది చూసింది. గోల్డీ ఆగు, మీ కొడుకు టైగర్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ మాట వినగానే రెండూ ఆగిపోయాయి. ఇంకా సింహరాజు కూడా మోంటూ వైపు చూసింది. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును, నేను ఇప్పుడే కలలో చూశాను. నా కలలో ఎప్పటికీ అబద్ధం కానే కావు. ఆ గుంటనక్క మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టడం కోసమే టైగర్ని గుంతలో పడేశాడు. ఇంకా మీకు వేరే జంతువు యొక్క శవం చూపించి పులిరాజా టైగర్ని చంపేశాడు అని చెప్పాడు. అది సంగతి. ఇది విని నక్క చాలా ఆశ్చర్యపోయింది. గోల్డీ తన వైపు కోపంగా చూసింది. ఇంకా మోంటూతో ఇలా అంది. ఇలా చూడు మోంటూ, ఒకవేళ ఆ గుంత ఎక్కడుందో నీకు తెలిసుంటే వెంటనే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. అప్పుడే మనకి అసలు నిజమేంటో తెలిసిపోతుంది. పదండి, నేనేం అబద్ధం చెప్పడం లేదే, పదండి. అవన్నీ కలిసి ఆ గుంత వైపుకి బయలుదేరాయి. ముందుగా మోంటూ నడవడం మొదలుపెట్టింది. అలా అలా గుంత దగ్గరికి వస్తుండగా నక్కకి భయం మొదలయ్యింది. కాని అది ఇప్పుడు అక్కడి నుండి పారిపోవడం కూడా వీలు కాదు. అవన్నీ గుంత దగ్గరికి వెళ్లేసరికి వాటికి అక్కడ టైగర్ కనిపించింది. తల్లిదండ్రి రెండూ సంతోషంగా గుంతలోకి దూకాయి. ఇంకా అవి టైగర్ని గట్టిగా హత్తుకున్నాయి. ఇక వెళ్దాం పద నాన్న. నువ్వు మా వీపు మీద కాలు పెట్టి నెమ్మదిగా పైకి ఎక్కడానికి ప్రయత్నించు. టైగర్ దూరం నుండి పరిగెడుతూ వచ్చి గోల్డీ నడుము మీదికి దూకి ఒక కాలు పెట్టి ఇంకో దూకు దూకి అలా వేగంగా నేలపైకి వచ్చేసింది. జంతువులన్నీ సంతోషంతో గింతలు వేశాయి. ఆ తర్వాత గోల్డీ ఇంకా దాని భార్య కూడా గుంతలో నుండి బయటికొచ్చాయి. అక్కడున్న జంతువులన్నీ నక్కను కోపంగా చూస్తున్నాయి. గోల్డీ ఇంకా దాని భార్య నక్క మీదికి దాడి చేశాయి. ఇంకా దాన్ని గాయపరిచాయి. చచ్చిపోతాను, నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించు షేర్ ఖాన్. నేను ఏమీ ఆలోచించకుండా నీ మీద దాడి చేశాను. ఇందులో నీ తప్పేం లేదు గోల్డీ. తప్పంతా ఇదిగో ఈ గుంట నక్కదే. ఆ తర్వాత మూడు అక్కడి నుండి వాళ్ళ అడవికి తిరిగి వెళ్లిపోయాయి. సింహరాజు మోంటూకి కృతజ్ఞతలు చెప్పింది. ఎందుకంటే దాని కారణంగానే అంత పెద్ద సమస్య తొలగిపోయింది. మోంటూకి ఇంకా కలలు వస్తూనే ఉన్నాయి. ఇంకా అది తన కలల మూలంగా అన్ని జంతువులకి సహాయం చేస్తూనే ఉంది.